వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో బక్షక్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది తెలుగులో నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే వైశాలి కోషిష్ న్యూస్ అనే ఒక చిన్న న్యూస్ ఛానల్ ని రన్ చేస్తుంది. ఆ ఛానల్ దివాలా తీసే రేంజ్ లో ఉంటుంది. ఆ టైంలో ఒక ఇన్ఫార్మర్ మునావర్పూర్ లోని ఒక బాలికల అనాథ ఆశ్రమంలో అమ్మాయిలను హింసిస్తున్నారని, కొంతమంది అమ్మాయిలు కనబడకుండా పోయారని వైశాలికి కొన్ని ఎవిడెన్స్ ఇస్తాడు. ఆ అనాథాశ్రమాన్ని చూసుకునేది రాజకీయంగా పలుకుబడి ఉన్న బన్సీ అనే ఒక గూండా. వైశాలి ఏ విధంగా ఆధారాలను సేకరించి ఆ ఆశ్రమంలోని అమ్మాయిలను కాపాడింది, ఈ ప్రక్రియలో వైశాలి ఎదుర్కొన్న సమస్యలేంటి అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉంది, కొన్ని వల్గర్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాని ఫ్యామిలీ స్కిప్ చేయడం బెటర్. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని రాసుకున్న కథ బాగుంది. లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన వైశాలి చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అనాథాశ్రమాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనే టాపిక్ ని తీసుకొని అందరికీ తెలిసేలాగా చేయడం మెచ్చుకోదగ్గ విషయం. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే తీసుకున్న కాన్సెప్ట్ ని ఇంకాస్త బలంగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. ఒక చిన్న జర్నలిస్ట్ రాజకీయంగా పలుకుబడి ఉన్న ఒక వ్యక్తికి వ్యతిరేకంగా తను చేయాలనుకున్న పనులన్నీ చాలా ఈజీగా చేసినట్టు అనిపిస్తుంది. విలన్ ఇంపాక్ట్ ఎక్కడా కనిపించలేదు. విలన్ క్యారెక్టరైజేషన్ ని ఇంకాస్త మెరుగ్గా డిజైన్ చేయొచ్చు. వైశాలి చేసే ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపించలేదు. ఏదో సాగుతుంది అన్నట్టుగా వెళ్తుంది. సినిమా లెంత్ ఎక్కువగా ఉండడం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల చెప్పాలనుకున్న పాయింట్ ని స్ట్రాంగ్ గా చెప్పలేకపోయారు. ఏదో సాగదీసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో చెప్పాలంటే తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ దాన్ని ఇంపాక్ట్ఫుల్ గా చెప్పలేకపోయారు. వన్ టైం వాచబుల్ మూవీ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5 కి 2.75 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.